హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో లేటెస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. సో ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఓ వెరిఫై మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓ వెరిఫై వచ్చిందా లేదా, అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ ఎలా చూడాలి, నెక్స్ట్ టైం జరగబోతుంది, ప్యాకేజెస్ బై చేసుకోవాలా లేదా, అండ్ ట్రాఫిక్ రిలేటెడ్ అండ్ మరియు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఆల్సో ఇవ్వబోతున్నా. సో ఫౌండర్స్, ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ కాబోతుంది. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియో కంపల్సరీ షేర్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ ఓ వెరిఫైకు రిలేటెడ్ గ్రూప్స్లో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. సో ఫౌండర్స్, ప్రజెంట్ ఓ వెరిఫై మీద మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఓ వెరిఫై ప్రజెంట్ వచ్చిందా అంటే రాలేదు. సో మరి వైరల్ అవుతున్న పోస్ట్ ఏంటి అండ్ ఎందుకు వైరల్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి స్క్రీన్ షాట్ తీస్తారు అంటే ఫౌండర్స్, ఆ ఓ వెరిఫై రిలేటెడ్ ఏవైతే ఫొటోస్ ఉన్నాయో, ఏవైతే స్క్రీన్ షాట్స్ ఉన్నాయో అవి టర్మ్స్ అండ్ కండిషన్ మాత్రం మనకు యాడ్ అయినాయి. సో ఎక్కడ యాడ్ అయినాయి అంటే ఓఎస్ యాప్లో టర్మ్స్ అండ్ కండిషన్ మాత్రమే యాడ్ అయినాయి అండ్ పాలసీస్ యాడ్ అయినాయి. టర్మ్స్ అండ్ కండిషన్ అంటే సో ఓ వెరిఫై ఎలా చేయాలి, ఓ వెరిఫై ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఎలా యూస్ చేయాలి, సో ఈ పాలసీస్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి యాడ్ కావడం జరిగింది. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్ మీరు చూసుకోవాలంటే ఎలా చూడాలంటే, సో ఓఎస్ యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేయగానే మీ ప్రొఫైల్ ఉంటుంది కదా, బొమ్మ ఉంటుంది కదా, ఆ ప్రొఫైల్ మీద మీరు క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే కింద టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్ చూడండి. ప్రతి ఒక్క టూల్స్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి. అండ్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయండి, అన్ని టూల్స్ కనిపిస్తాయి. అన్ని టూల్స్తో పాటు ఓ వెరిఫై ఆల్సో కనిపిస్తుంది. అయితే మీరు ఓ వెరిఫై టర్మ్స్ అండ్ కండిషన్ రీడ్ చేసి ఒక అవగాహన తీసుకోవచ్చు. బట్ ఓ వెరిఫై ప్రెసెంట్ రాలే, టర్మ్స్ అండ్ కండిషన్ యాడ్ అయినాయి. అయితే ఇక్కడ ఫౌండర్స్ కి పాజిటివ్ సైన్ ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్ యాడ్ అవుతున్నాయి అంటే ఓ వెరిఫై త్వరలో రాబోతుంది అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఓ వెరిఫై ఎనీ టైంలో రావచ్చు, మనకు బ్యాక్ ఆఫీస్లో అప్డేట్ ఇవ్వచ్చు యాజ్ ఫర్ సార్. సో ఈ పాయింట్ కంప్లీటెడ్ ఓ వెరిఫైకు రిలేటెడ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా మందికి ప్యాకేజెస్ ఎక్స్పైర్ అవబోతుంది December 31st. అయితే ఇంకోసారి ప్యాకెట్ నుంచి బై చేసుకోవాలా, లేకపోతే మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా, ఆర్ మనము వేరే ప్యాకేజెస్ ఏమైనా బై చేయాలా? సో ఫౌండర్స్, ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ మన జేబు నుంచి పెట్టాలా అంటే పెట్టేది లేదు. సో ఈ పాయింట్ క్లియర్. సో యాష్ ఫర్ సార్ అండ్ ప్రతి ఒక్క లీడర్ ఇదే చెప్తారు, మళ్ళీ మన పాకెట్ నుంచి మనము బై చేసేది ఉండదు. ఆర్ మరి ఎలా ట్రాఫిక్ ఏమైనా ఇస్తారా నెక్స్ట్ ప్యాకేజ్ బై చేయడానికంటే, సో ప్రజెంట్ వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ప్యాకేజెస్ బై చేయాలా, ఎక్స్టెండ్ అవుతుందా, లేకపోతే ఇంకా ఏమైనా జరుగుతుందా అనే దాని మీద క్లారిటీ లేదు. బట్ మనకు వన్ థింగ్ క్లారిటీ ఉంది, ఏంటంటే జేబ్ నుంచి మళ్ళీ పెట్టేది ఉండదు. ఇది ఒక్కటే క్లారిటీ ఉంది. వన్స్ మనము బై చేసినాము, ఇట్స్ ఎనఫ్. నెక్స్ట్ టైం ఏమైనా ఎక్స్టెండ్ చేస్తాడా, విత్డ్రాల్ వరకు ఎక్స్టెండ్ చేస్తాడా, ఒక 15 days ఎక్స్టెండ్ చేస్తాడా, లేకపోతే ట్రాఫిక్ ఇస్తాడా, లేకపోతే ఇంకా ఏం జరుగుతుంది అనేది సస్పెన్స్. ఆ ఇన్ఫర్మేషన్ మనకు త్వరలో ఈ December 31st లోపల వస్తుంది. సో పాపప్ రూపంలో అయినా రావచ్చు, వెబినార్ రూపంలో అయినా రావచ్చు, సో లీడర్ రూపంలో అయినా రావచ్చు, ఏ రూపంలో అయినా మనకు అప్డేట్ రావచ్చు. అప్డేట్ కోసం వెయిట్ చేయండి అండ్ బ్యాక్ ఆఫీస్ మీద ఫోకస్ చేయండి. ఈ December 31st లోపల పక్కా ఒక పాపప్ వస్తుంది. ఇది మాత్రం పక్కా నేను చెప్పేది. ఆ పాపప్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ పాయింట్ కంప్లీటెడ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ట్రాఫిక్ ఎప్పుడు స్వామి అడుగుతున్నారు. సో ట్రాఫిక్ రిలేటెడ్ గత జరిగిన 360 వెబినార్లో యాష్ ఫర్ సార్ క్లియర్గా షేర్ చేసుకోవడం జరిగింది. సో మీరు ప్రజెంట్ బ్యాక్ ఆఫీస్లో అప్డేట్స్ ఆల్సో ఉన్నాయి, చూడొచ్చు అండ్ రీడ్ చేయొచ్చు. ట్రాఫిక్ మనకు త్వరలో ఇవ్వబోతుండే యాష్ ఫర్ సార్. సో మనకు ప్రజెంట్ హోల్డింగ్ ట్రాఫిక్ అనేది ఉంది. ఆ హోల్డింగ్ ట్రాఫిక్ రాబోతుంది, ప్రతి ఒక్క ఫౌండర్స్కి రాబోతుంది. ప్రతి ఒక్క ఫౌండర్స్ అంటే ఎవరైతే ప్యాకేజ్ బై చేసినారో వాళ్ళకే రాబోతుంది ఫస్ట్ సైకిల్లో ఆ హోల్డింగ్ ట్రాఫిక్ అనేది. సో ఈ డీటెయిల్స్ బ్యాక్ ఆఫీస్లో ఉన్నాయి, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫౌండర్స్, ఇంకా 31st ఎక్స్పైర్ కావడానికి ఇంకా ఎన్ని రోజులు అంటే ఇంకా 5 days మాత్రమే ఉన్నాయి. సో ఆ 5 days లోపల మీరు బై చేసుకుంటే ప్యాకేజెస్ $93 తోటే మీ ప్యాకేజెస్ బై అవుతాయి. ఆఫ్టర్ 31st తర్వాత ఇంకా ఏమైనా ఆఫర్ అలానే ఉంటుందా, లేకపోతే యాజ్ వెల్ లాస్ట్లో ఎలా ఉన్నదో $143కి ఇంక్రీజ్ అవుతుందా అనేది క్లారిటీ లేదు. బట్ ఇక్కడ మనము ఆ డే కొరకు వెయిట్ చేయకూడదు. మేబీ ఒకవేళ ప్యాకేజ్ ఎక్స్పైర్ అయిపోయి ఎక్స్టెండ్ చేస్తే ఇంకా $143 ఇవ్వచ్చు యాష్ ఫర్ సార్. $143 అంటే సో ఇక్కడ $50 మనము ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అయితే మీరు December 31st లోపల బై చేసుకుంటే
ఓన్లీ $93 4 to 5,000 మీరు సేవ్ కావచ్చు. సో ఫౌండర్స్ ఆలోచించుకోండి. బట్ మనం ఇక్కడ ప్యాకేజ్ బై చేసేది మాత్రం కంపల్సరీ. ఆ ప్యాకేజెస్ ఈ డిసెంబర్లో బై చేయకపోతే జనవరిలో అయినా కంపల్సరీ బై చేయాల్సిందే. బికాస్ జనవరిలో విత్డ్రాల్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి. $10 million విత్డ్రాల్ క్లియర్ అవబోతుంది ఈ జనవరిలో. నైట్ జరిగిన వెబినార్లో ఆల్సో యాషుం ఫెరసార్ చెప్పడం జరిగింది. ఆ విత్డ్రాల్ కంపల్సరీ రాబోతున్నాయి. విత్డ్రాల్ వచ్చిన తర్వాత ఆల్సో మీరు విత్డ్రాల్ వచ్చినాయని కంపల్సరీ ప్యాకేజెస్ బై చేసుకుంటారు. ఇది మన మైండ్ సైకాలజీ. ఒక్కరికి వస్తేనే మనం చేసుకుంటాము. అలానే వెయిట్ చేస్తున్నారు, రాని ఆఫ్టర్ దట్ ఆలోచిస్తామని వెయిట్ చేస్తున్నారు. సో అప్పుడైనా బై చేసేది, ఇప్పుడైనా బై చేసేది. విత్డ్రాల్ వచ్చే పక్క, మనం తీసుకునేది పక్క, మీరు ప్యాకేజెస్ బై చేసేది ఆల్సో పక్క. మనము ఆ టైం కోసం వెయిట్ చేస్తే మనం ఇక్కడ చాలా థింగ్స్ అనేవి లాస్ అవుతాము. ఎలా లాస్ అవుతాము అంటే ఇక్కడ $50 బోనస్ లాస్ అవుతాము, అండ్ మీ ట్రాఫిక్ లాస్ అవుతారు. సో డిఫరెంట్ థింగ్స్ మీరు లాస్ అవుతారు. సో అది మీ ఇష్టం. ఇక్కడ ఎవరికి జబర్దస్తి లేదు. మీరు చేసుకోవాలంటే చేసుకోండి, అండ్ అందరికి వచ్చిన తర్వాత చేసుకోవాలంటే అప్పుడైనా చేసుకోవచ్చు. బట్ మా పని ఏంది, రోజు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నా. అండ్ ప్యాకేజెస్ ఎవరైనా బై చేసుకోవాలి అని అంత ఇంట్రెస్ట్ ఉంటే, కార్డ్ లేకపోతే, సో ఈ నంబర్కి ఓన్లీ మెసేజ్ మాత్రం చేయండి, మీ కార్డ్ యాక్టివేషన్ చేసిస్తారు. 7997783433. సో ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి. మీ కార్డ్ యాక్టివేషన్ అవ్వడానికి హెల్ప్ అవుద్ది ఈ నంబరు. సో ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. We are so in it 2 minutes signing up on Passive Krishna.